అంటే వినే వాళ్ళకి ఆ రిపోర్ట్ చదివే వాళ్ళకి అది రియలిస్టిక్గా అయితే అనిపించట్లా. సో ఐ లీవ్ ఇట్ టు హిజ్ ఓన్, ఆయన మనసాక్షికి వదిలేస్తా ఉన్నాను నేను అది. ఇక రెండవది, మనం మిగతా సర్వేస్ ఇప్పటివరకు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాదాపుగా అన్నీ కూడా, అది చాణక్య కానీ, ఇది నేను ఇప్పుడే మొత్తం ఈ మన ఇప్పుడు మిత్రులు ఉన్నారు దానిలో చాణక్య రిపోర్ట్ మొత్తం చదివాను, అదేవిధంగా ఈ పీపుల్స్ పల్స్, ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ చూస్తూ ఉన్నా, అన్నీ కూడా దాదాపు చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఇందాక మా అన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు మేము కూడా జిల్లాల వారీగా కొంత అంచనాలు మేము కూడా వేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఉన్న ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్లయితే వీకే గారు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 34 స్థానాలు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అంటే ఉమ్మడి జిల్లాలు అనమాట, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 34 స్థానాలు, కృష్ణా గుంటూరు జిల్లాలో 33, ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు కలిపితే మొత్తం 101 స్థానాలండి, 101 సీట్స్. ఈ 101 స్థానాల్లో హీనపక్షంగా కూటమికి, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి హీనపక్షంగా 85 స్థానాలు రాబోతా ఉన్నాయండి, 85 సీట్స్ ఈ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు కలిపితే. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో 34 స్థానాలకి మనం కనీసంగా మనం చూసినట్లయితే ఒక 3-4 స్థానాలకు మించి వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కృష్ణా గుంటూరు, నేను కృష్ణా జిల్లా వాసిని, నాకు తెలిసి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో, కృష్ణా గుంటూరు ఈ 2 జిల్లాలు కలిపి 33 స్థానాలు ఉంటే మినిమంలో మినిమం ఒక 28 నుంచి 29 స్థానాలు ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే అక్కడ కూడా ఒక 22-23 స్థానాలు అక్కడ రాబోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా మనం అన్ని రకాలుగా ఎటువంటి ఎగ్జాజరేషన్స్ లేకుండా మేము వేసుకుంటేనే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు కలిపితేనే మినిమంగా 85 సీట్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం అండ్ నెల్లూరు మనం చూసినట్లయితే 22 స్థానాలు ఉన్నాయి. అక్కడ ప్రకాశం నెల్లూరులో 2 కలిపితే మినిమంలో మినిమం అక్కడ ఒక 17-18 స్థానాలు అక్కడ రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇవి జాయిన్ చేసుకుంటేనే మెజారిటీ దాటిపోయి కంఫర్టబుల్గా మేము 100 దాటిపోతా ఉన్నాం ఇక్కడే. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనం చూసినట్లయితే 4 జిల్లాలో 52 స్థానాలు ఉంటే ఈసారి మినిమంగా 50%, మినిమం 50% కూటమి గెలవబోతా ఉందండి. మినిమం 50% అంటే 26-27 స్థానాలు 52లో ఈసారి కూటమి గెలవబోతా ఉంది. గతం కంటే మంచి మెరుగైనటువంటి ఫలితాలు రాయలసీమ ప్రాంతంలో మేము అందుకోపోతా ఉన్నాం. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు నేను ప్రాంతాల వారీగా నేను ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ మనం కలుపుకుంటే దాదాపు ఇందాక మా త్రిపులార్ గారు అన్నట్టు 130 అనేది మినిమం ఫిగర్. ఇంకా పైన మనం స్వింగ్ ఆ వేవ్ని బట్టి అది ఎక్కడికైనా వెళ్ళి ఆగొచ్చు. అది 150 దాటుతుందా, 160 టచ్ అవుతుందా, అదైతే నేను చెప్పలేను. కాకపోతే మినిమం ఫిగర్ అనేది 130కి అయితే అసలు తగ్గే ప్రసక్తే లేదు. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపుగా అవే చెప్తా ఉన్నాయి వీకే గారు. అంతేకాకుండా ఇవాళ నేషనల్ మీడియాకి సంబంధించి మనం చూసినట్లయితే ఇందాక మీరు చెప్పినట్లు ఏబీపీ ఆల్మోస్ట్ 21-25 సీట్స్ ఇస్తా ఉంది, పార్లమెంట్ సీట్స్. ఇవన్నీ కూడా పార్లమెంట్ సీట్స్. సిఎన్ఎన్ న్యూస్ 18 వీళ్ళు దాదాపుగా మనం చూసినట్లయితే సిఎన్ఎన్ న్యూస్ 18లో కూడా దాదాపుగా 19-22 సీట్స్ పార్లమెంట్ సీట్స్ సిఎన్ఎన్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి ఇస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇండియా టీవీ మీరు చూసినట్లయితే వాళ్ళు కూడా 21 సీట్స్ కూటమికి, అంటే టీడీపీకి 13-15, బీజేపీకి ఒక 4, జనసేనకి 2, ఇండియా టీవీ మొత్తం కలుపుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 20+ సీట్స్ ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఆ రకంగా మీరు నేషనల్ మీడియాలో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు నేషనల్ మీడియాలో ప్రకటించినటువంటి అన్ని సర్వేలు, అది ఇండియా టీవీ అయినా, ఏబీపీ అయినా, సిఎన్ఎన్ అయినా, లేదంటే రిపబ్లిక్ అయినా, ఇటువంటి ఏ ఛానల్ మనం సర్వే చూసినా కూడా, ఏ సంస్థతో చేసినటువంటి సర్వేలు చూసినా కూడా జాతీయ స్థాయిలో అన్ని సర్వేలు కూడా ఏకపక్షంగా పార్లమెంట్ల సీట్లకు సంబంధించి ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీని ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క సర్వే కూడా జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి సర్వేల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేషనల్ లెవెల్ సర్వే రిపోర్ట్ ఒక్కటి కూడా లేదు.